చంద్రబాబు నాయుడు గారికి, రామనాయుడు గారికి, దేవిని ఉమామహేశ్వరరావు గారికి, పెద్దలందరికీ, ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. మీరు డాక్టర్ కేఎల్ రావు గారి ఈ పుట్టినరోజు 125వ జయంతి ప్రారంభం అవుతుంది. దానికోసం ఇట్లా వచ్చి ఆయనకి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే నాకు ఎట్లా మాట్లాడాలో తెలియటల్లా. నేను 2-3 మాటలు, అందుకని నేను తెలుగులో ఎక్కువ బాగా మాట్లాడలేను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగా ఢిల్లీలో. అందుకని నేను ఆయన గురించి 2 అక్షరాలు చెప్తాను. ఆయన వ్యక్తిగత ప్రతిభ కన్నా ఆయన ఎంచుకున్న నైతికత, నిబద్ధత, అంకిత భావన మరియు సమగ్రత ఎంతో ఉంది. దాన్ని ఈ తరం మీరు దాన్ని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని దాన్ని పొంది చేస్తే చాలా సంతోషం. మొన్న నాకు చెప్పారు, వినిపిస్తలేదా? ఓకే. నాకు మొన్న చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అపర ప్రాంతాల్లో నీళ్లు రావట్లేత, దానికోసం వైకుంఠపురం గురించి ఒక డ్యామ్ చేస్తున్నారు, దాన్ని నిర్మిస్తున్నారని చెప్తే నాకు చాలా సంతోషమైంది. మనందరం చాలా అదృష్టవంతులం. చంద్రబాబు గారు లాంటి పెద్ద లీడర్, నాయకులు మనని చీఫ్ మినిస్టర్గా ఉన్నారండి. ఆయన ఇంతటి అభివృద్ధి ప్రాజెక్ట్స్ అన్నీ ఎప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ వాటి మీదే ఉంది. అది నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు దాన్ని ఈ 125th ఇయర్లో కొంచెం దాన్ని స్టార్ట్ చేసిన వీలు కలుగుతాయి. దాన్ని స్టార్ట్ చేస్తే డాక్టర్ కేఎల్ రావు గారి డ్రీమ్ తెలుగులో సారీ అది చాలా కళలు పూర్తి అవుతాయి. నాగార్జున సాగర్ గురించి నేను చెప్దాం అనుకున్నా. అది ఆయన ఊహనే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ఆయన అక్కడ ఉన్న ఆబ్స్టికల్స్ని ఓవర్కమ్ చేసేందుకు, అధిగమించేందుకు అంటారు తెలుగులో, అధిగమించేందుకు ఆయన చాలా శ్రమ పడ్డారు. వ్యక్తిగతంగా ఆయన ఈ ప్రాంతానికి వచ్చి సర్వే చేశారు. ముత్యాల రాజు గారు ఆయనకి వనరులు ఇచ్చారు. నెహ్రూ గారు మద్దతు లేకుండా, ఆయన ప్రోత్సాహం లేకుండా నాగార్జున సాగర్ అయ్యేది కాదు. నాగార్జున సాగర్లో వేల కొద్ది మంచి ఆ ప్రాంతాల్లో పైకి కిందికి దిగుతుంటే కొందరు నాగార్జున సాగర్ని ఈజిప్ట్ పిరమిడ్స్తో పోల్చేవారు. మా నాన్నగారు అనేవారు, భారతదేశం అభివృద్ధి చేయాలంటే వాళ్ళ పేదవాళ్ళకి మనం ఉపాధి కల్పించే సామర్థ్యం చేయకపోతే అది ముందుకు సాగదు అని అందరికీ చెప్పేవారు. నేను ఎక్కువ మాట్లాడు కానీ 2 విషయాలు ఆయన గురించి చెప్దామని. నాగార్జున సాగర్ మన వరల్డ్లో పెద్ద లార్జెస్ట్ మెషినరీ డ్యామ్. కాంక్రీట్ డ్యామ్ చేయాలంటే చాలా సులభంగా ఉంటుంది, కానీ కాంక్రీట్ డ్యామ్ని బదులుగా ఆయన మెషినరీ డ్యామ్ తన బ్లూ ప్రింట్ అతీతంగా ఆలోచించారు. పేదవాళ్ళు ఎవరికి నిపుణ్యాలు లేని కార్మికులకు ఈ నాగార్జున సాగర్ అవసరం కల్పిస్తుంది అని ఆయన దానికోసం చాలా కృషి చేశారు. అందుకని ఈ ప్రాంతాల్లో నీళ్లు వచ్చాయి. దాన్ని మన చంద్రబాబు గారు ముందుకు చేసి దానికన్నా బాగా చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.
ఆయనకి ధన్యవాదాలు చెప్తూ నేను అక్కడే ఆగుతాను. ధన్యవాదములు సార్. అనంతరం గౌరవ మంత్రివర్యులు జలవనరుల అభివృద్ధి శాఖ గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.